కంటెంప్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్. ఎందుకంటే GOMS 111లో ఉన్న, అంటే ఇది టెక్నికల్ లీగల్ టెక్నికాలిటీ, GOMS 111లో ఉన్న 10 కిలోమీటర్ రేడియస్ని పక్కకు పెట్టలేరు వీళ్ళు. 10 కిలోమీటర్ రేడియస్ పీరియడ్. సో మీరు GOMS 111 అన్నా, GOMS 123 అన్నా, GOMS RRR అన్నా, 444 అన్నా, మీరు ఏ జియోగా దాన్ని కన్వర్ట్ చేసి పక్కకు పెడదామన్నా 10 కిలోమీటర్ రేడియస్లో పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, కట్టడాలు, లేకపోతే అది వర్తించదు. 69 వర్తించదు, మీరు ఇంకో ఏ నంబర్తోనైనా వర్తించదు. సో ఇప్పుడు అంటే ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు ఆ గవర్నమెంట్ అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఈ 69 తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా, ప్రెజెంట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్, ఒకవేళ GOMS 69 అంటే GOMS 111 అంటే 10 కిలోమీటర్ రేడియస్ని చేంజ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళ రీజన్స్ దాఖలు చేయాలి. ఈ కేసులో ఏంటి అంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, యూ వాంట్ సమ్ చేంజెస్. 2000కి 2024కి చాలా చేంజ్ అయిపోయింది. సరే, మేము ఇండస్ట్రీస్ని అలౌ చేయము, కానీ కొన్ని రెసిడెన్షియల్ ఇవి ఉన్నాయి. ఆ రెసిడెన్షియల్ ఇవిట్లో ఇప్పుడు మీరు ఎంత ల్యాండ్ ఓపెన్ ఉంచుతారు, ఎంత కన్స్ట్రక్షన్ చేస్తారు, అదంతా క్లియర్గా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో క్లియర్గా పెట్టి, ఇప్పుడు ఐ థింక్ కొంచెం దగ్గర ఉన్న అవిట్లో అయినా కానీ సేఫ్ ఉండటానికి సపోజ్ ఒక 1 acre ఉంటే దాంట్లో 1/3 1/4 ఏందో కన్స్ట్రక్షన్ అలా చేసి మిగతా మొత్తం. సో అటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తోని ఇంకా మీరు GOMS 69, ఇప్పుడు ఈ గవర్నమెంట్ GOMS 69 ఫాలో అవుతుందో కాదో కానీ, ఒకవేళ మీరు వ్యతిరేకించింది కదా, అదే అంటున్నా. సో బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్, మీరు ఒకవేళ ఈ 2 జలాశయాలే కాదు, మాకు ఇంకెక్కడనో మాకు ఇంకో రీసోర్సెస్ కూడా ఉన్నాయి జంట నగరాలకు నీళ్ళు ఇచ్చేయటానికి అని అనుకుంటే, మీరు ఈ రీసోర్సెస్ కూడా అందిస్తున్నాయి కాబట్టి వీటిని ఎట్లా పకడ్బందీగా ప్రొటెక్ట్ చేస్తారు అనేది. ఎందుకంటే రెసిడెన్షియల్ మెల్లంగా ఇండస్ట్రీస్ వద్దంటాము, మెల్లంగా రెసిడెన్షియల్ వీటిని ఈ కట్టడాల ప్రకారం మెల్లంగా కొంచెం అట్లా తీసుకొస్తాం. వీటి అవుట్లెట్స్ ప్రాబ్లం, డ్రైనేజ్ అవుట్లెట్స్, అదంతా ఎక్కడికి పంపిస్తారు? మీరు కొంచెం కూడా దాంట్లో కల్తీ అంటే లైక్ వైలేషన్ కావడానికి, లేకపోతే